నమస్తే అన్న. మనం ఈ సమయంలో దేవుని వాక్యం చూద్దాం. కీర్తనలు 30 అధ్యాయం. ఇక్కడ కొన్ని విషయాలు దావీదు చెప్పడం మనం చూస్తాం. కీర్తనలు 30 మొదటి వచనం, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అందుకై నేను నిన్ను కొనియాడుచున్నాను. ఇక్కడ మనం చూడొచ్చు దావీదు చెప్తున్న మాట, యెహోవా నా శత్రువులను నా విషయమై సంతోషింపనీయక నీవు నన్ను ఉద్ధరించి ఉన్నావు. అయితే ఈ రోజు మన శత్రువు సాతానే. ఆ రోజు దావీదుకి మనుష్యులు శత్రువులుగా ఉన్నారు. అయితే కొత్త నిబంధనలో ఉన్న మనకి మన శత్రువు ఎవరో కాదు, సాతానే. మన మన జీవితాల్లో కూడా దేవుడు ఈ ఈ విషయాన్ని చేయగలడు. అదేంటంటే మన శత్రువు మన విషయంలో సంతోషింపనీయక ఎటువంటి జయం మన మీద సాతానికి లేకుండా దేవుడు చేయగలడు అనే విశ్వాసాన్ని దేవుడు ఇక్కడ మనకి ఇస్తున్నాడు. ఎందుకంటే ఒక మనిషి ఒక ఆ, దావీదు జీవితంలో ఒక మనిషి తన మీద విజయం పొందకుండా చేసినప్పుడు మన ఆత్మీయ విషయంలో, మన పరిశుద్ధత విషయంలో దేవుడు ఇంకెంత ఎక్కువ కోరిక కలిగి ఉంటాడు. సాతాను మనల్ని మన మన శరీర ఇచ్చలు మన మీద జయం పొందకుండా దేవుడు ఈ దినం మనకి ఆయన పరిశుద్ధాత్మ దేవుని ఇస్తున్నాడు. కాబట్టి మన ఆత్మ చేత సాతాన్ని మనం జయిస్తున్నాం. ఈరోజు మనలో ఉన్న క్రియల్ని మనం జయిస్తున్నాం. మన శత్రువు మన శరీరంలో ఉన్న క్రియలు మనకు విరోధంగా ఉన్న ఆ యొక్క మన ఫ్లెష్, దాని మీద దేవుడు మన మీద అది విజయం అందకుండా ఎటువంటి సంతోషం సాతానికి మన జీవితాల్లో ఉండదు. ఎందుకంటే మనం కంప్లీట్ గా ఒకప్పుడు మన మీద అధికారం కలిగి ఉన్నాడు. అయితే మనం క్రీస్తులో నూతన సృష్టిగా చేయబడినాం కాబట్టి మన మీద ఎటువంటి సంతోషం సాతానికి లేదు. ఈరోజు మనం దేవుడు అలా చేస్తున్నాడు కాబట్టి మనం కూడా ఆయన మనం కొనియాడుచున్నాం. మన హృదయమంతుడితో మనం ఆయన కొనియాడదగిన వాడుగా ఉన్నాడు దేవుడు. తర్వాత 2వ వచనం కూడా, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. యెహోవా 3వ వచనం, పాతాళంలో నుండి నా ప్రాణమును లేవదీసి నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కాబట్టి 2వ వచనం, యెహోవా నా దేవా నేను నీకు మొరపెట్టగా నీవు నన్ను స్వస్థపరిచితివి. ఈ మాట కూడా నన్ను ఎంకరేజ్ చేసింది. లార్డ్, మనం మొరపెట్టగా ఆయన నన్ను స్వస్థపరచడం. Yes, మనం మొరపెట్టగా దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు అనే మాట. కాబట్టి మనం మొరపెట్టినప్పుడు అది ఒకవేళ మన శరీరానికి సంబంధించిన స్వస్థత అయి ఉండొచ్చు, మన ఆత్మకు సంబంధించిన స్వస్థత అయి ఉండొచ్చు. కొన్నిసార్లు మనం మొరపెట్టినప్పుడు దేవుడు మనల్ని స్వస్థపరిచేవాడుగా ఉన్నాడు. ఇంకా అది మనం క్లియర్ గా చూస్తే ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత కలుగుతుందని ఉంటుంది. ఈ రోజు క్రీస్తుని బట్టి మనం స్వస్థపరచబడ్డాం. మన ఆత్మ, మన శరీరాలు. కాబట్టి మనం మొరపెట్టాలి దేవుడికి. మన స్థితిని చూసి ఆయన స్వస్థపరచువాడుగా ఉన్నాడు. 3వ వచనం కూడా, యెహోవా పాతాళంలో నుండి నా ప్రాణము లేవదీసితివి.
నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. పాతాళం పాతాళం అనేది మనం చూడొచ్చు. దేవుని లేని చోటు అది ఏదైనప్పటికీ అది ఒక పాతాళం. ఇక్కడ మన ప్రాణం ఆయన లేవదీసే ఉన్న ఆ ప్రెజెన్స్‌ని తిరిగి దావీదు మళ్ళీ పొందుకున్నట్టు పాతాళంలో నుండి ఆ ప్రాణం లేవదీసి, నేను గోతిలోనికి దిగకుండా నీవు నన్ను బ్రతికించితివి. కాబట్టి మనం ఆయనకి వేరై ఉండి మనం ఏమీ చేయలేం. మనం ఫలించలేం. కాబట్టి మన ప్రాణమును ఆయన ఆయన మాత్రమే మనల్ని నశించుకోకుండా కాపాడగలిగినవాడు. మనల్ని గూడా మనం ఒకవేళ ఏ స్థితిలో మనం ఒక గోతిలో మనం పడున్న మనల్ని ఆయన దిగకుండా మనల్ని బ్రతికించువాడుగా ఉన్నాడు. తర్వాత గూడా 5వ వచనం ఆయన కోపము నిమిష మాత్రముండును. ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. సాయంకాలమున ఏడుపు వచ్చి రాత్రి ఉండెనను ఉదయమున సంతోషం కలుగును. కాబట్టి దేవుని యొక్క కోపము నిమిషమాత్రం ఉంటది. అయితే ఆయన దయ ఆయుష్కాలమంతా నిలుచును. యెస్. ఇది చాలా నన్ను ఎంకరేజ్ చేసింది ఈ మాటలు. ఆయన కోపం నిమిషమాత్రం. అయితే ఆయన దయ ఆయుష్కాలమంతయు నిలుచును. ఆయన దయ ఎంత గొప్పదనేది మనం చూడొచ్చు. ఆయుష్కాలం మన ఈ భూమి మీద ఉన్న దినములంతా ఆయన దయ మనల్ని ఆవరించి ఉంటది. జస్ట్ ఆయన ఆయన దయ అంతే. మనం ఆ దయను పొందుకునే వారుగా మనం ఉండాలి. ఆ దయే మనల్ని నిత్యము నడిపిస్తది. నిత్యం మనల్ని ఎత్తిపట్టుకుంటది. మనం పాపం చేయకుండా. ఆయన విడిచి వెళ్ళకుండా ఆ దయ మాత్రమే మనల్ని నిలపొద్ది ఆయనతో ఒక సాహసం ఉండడానికి. అది ఎలా ఉంటదంటే ఆయుష్కాలం అంతా ఉంటదంట. యెస్ లార్డ్. మన జీవితాల్లో సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉండునను ఉదయమున సంతోషం కలుగును. దేవుడు తిరిగి మళ్ళీ సాయంకాలం ఏడుపు వచ్చి రాత్రి ఉన్నా గూడా ఉదయమున సంతోషం కలుగును. మన జీవితాల్లో ఇది మన స్పిరిచువల్‌గా మనం అన్ని విషయాల్లో ఈ విషయాన్ని చూడొచ్చు. మనం దేవుడు మనల్ని మనం ఒకవేళ పడిన మన ఆత్మీయ పరుగు పందెంలో అదెలా ఉంటదండి వెంటనే మళ్ళీ తిరిగి ఉదయానికి మళ్ళీ దాంట్లో మనం లేచి మళ్ళీ తిరిగి మనం దాన్ని ఆ పరుగు పందెంలో పరిగెత్తడానికి అది అది ఆ మాట మనం చూడొచ్చు. అది అక్కడే ఉండేది కాదు. ఆ ఏడుపు అనేది, ఆ కృంగిన స్థితిని మళ్ళీ తిరిగి దేవుడు దాన్ని సంతోషం కలుగజేస్తున్నాడు. 6వ వచనం నేనెన్నడూ కదలనని నా క్షేమకాలం అనుకొంటిని. యెహోవా దయ కలిగి నీవే నా పర్వతమును స్థిరపరిచితివి. కాబట్టి ఆయన ఆయన దయ వల్లనే మనము స్థిరముగా నిలబడగలం. అది తర్వాత 8వ వచనంలో గూడా దావీదు ఒక మొరపెడుతున్నాడు దేవుడికి. యెహోవా నీకు మొరపెట్టితిని, నీకే మొరపెట్టితిని. నా ప్రభువుని బతిమాలుకొంటిని. అదేంటంటే నేను గోతిలోనికి దిగిన యెడల నా ప్రాణం వలన ఏమి లాభం? మన్ను నిన్ను స్తుతించినా, నీ సత్యము గురించి అది వివరించినా, యెహోవా ఆలకింపుము, నన్ను కరుణించుము, యెహోవా నాకు సహాయుడివై ఉండుము అని. నా ప్రాణం మౌనముగా నుండగా నిన్ను కీర్తించినట్లు, నా అంగలార్పును నీవు నాట్యముగా మార్చి ఉన్నావు. కాబట్టి ఇక్కడ మనం చూడొచ్చు. మన మనకు కూడా మన హృదయాల్లో ఒక మొర ఉండాలి. లా నన్ను మనం ఎప్పుడు ఈ మొర మనం పెడతా ఉండాలి దేవుని ఎదుట. మన హృదయాల్లో. ఎటువంటి ఏ గోతిలోకి మనం దిగని నా ప్రాణం ఏమి లాభమని.
మనం బతిమాలుకో, లార్డ్ నీవు మాత్రమే నేను పడిపోకుండా నువ్వు నన్ను కాపాడగలవు. ఆయన మన అంగలార్పుని నాట్యముగా మార్చేవాడుగా ఉన్నాడు. చీకటిని వెలుగుగా చేయగలిగిన దేవుడుగా ఆయన ఉన్నాడు. తర్వాత ఈ మాట చివరగా నన్ను 12వ వచనం, నీవు నా గోనెపట్ట విడిపించి సంతోష వస్త్రమును నన్ను ధరింపచేసాను. యెహోవా నా దేవా నిత్యము నేను నిన్ను స్తుతించదును. కాబట్టి గోనెపట్ట విడిపించాను, సంతోష వస్త్రమును ధరింపచేసేవాడుగా ఉన్నాడు. ఆ గోనెపట్టనే ఏదైనప్పుడు మన జీవితాల్లో దాన్ని విడిపించి సంతోష వస్త్రం ఆయన మనకి ధరింపచేసేవాడుగా ఉన్నాడు. ఓకే అన్న.